Yeah, guys, once again, very good afternoon, all of you. So, లాస్ట్ క్లాసెస్లో మనం ఇన్వాయిస్ సెట్టింగ్స్ టైప్స్ తర్వాత ఇన్వాయిస్లో ఉండవలసిన ఆప్షన్స్ ఏంటి, వద్దనుకున్న ఆప్షన్స్ ఏంటి, ఏ ఆప్షన్స్ కావాలంటే ఎస్ పెట్టచ్చు, ఏ ఆప్షన్స్ వద్దనుకున్న నో పెట్టచ్చు. సో, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో, టుడే క్లాస్లో వచ్చేసి మనకి గోడౌన్ ట్రాన్స్ఫర్. మనకి మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే ఏ విధంగా డేటాని మెయింటైన్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనకి లైక్ కడపలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కంపెనీలో బ్రాంచ్లో స్టాక్ లేదు. కడప బ్రాంచ్ నుంచి హైదరాబాద్ బ్రాంచ్కి అలా అంటే స్టాక్ ఆర్ ఇన్వెంటరీని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా చేయొచ్చు, సో ఏ విధంగా స్టాక్ని చెక్ చేసుకోవాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో దాని తర్వాత మనము సమ్ టెక్నికల్ పాయింట్స్ కూడా మధ్య మధ్యలో చెప్పుకుంటూ వద్దాం. ఓకే. డన్. స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఒకరు. కన్ఫర్మ్ సార్. కనపడుతుందా? కనెక్షన్ సార్. యా. సో క్రియేట్ కంపెనీ. ఇక్కడ చూడండి, ఇక్కడ గోడౌన్ ట్రాన్స్ఫర్ అనమాట. సో 12 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత యూనిసాఫ్ట్ దగ్గర నుంచి రా మెటీరియల్ని పర్చేజ్ చేశారు. హార్డ్ డిస్క్, మానిటర్, ప్రాసెసర్ P4, కీబోర్డ్, ర్యామ్స్ 18% ట్యాక్స్తో. సో రా మెటీరియల్ గోడౌన్లోనే స్టోర్ చేసుకున్నారు. తర్వాత ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లీ గోడౌన్. రా మెటీరియల్ గోడౌన్ నుంచి అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ అనేది చేయడం జరిగింది. ఓకే. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూద్దాం. కంట్రోల్ ఏ. సో మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ ఎస్, బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి. మరి జిఎస్టీ కామన్. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఉంది కదా, అక్కడ మీరు పూర్తిగా ఇచ్చుకోండి. జస్ట్ నేను 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా ఇవ్వండి. కంట్రోల్ ఏ. సో క్రియేట్లోకి వెళ్తున్నా, లెడ్జెస్లోకి వెళ్తున్నా. ఫస్ట్ ఏముంది మనకి, క్యాపిటల్ ఉంది. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. సన్డ్రీ క్రియేటర్స్. ఇక్కడ 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, సేవ్. తర్వాత ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్. తర్వాత శ్రీ ఫర్నిచర్ షాప్. సన్డ్రీ క్రియేటర్స్. కంట్రోల్ ఏ. ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి, లెడ్జెస్ అన్ని. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్లోకి వెళ్తాం. యూనిట్స్ రన్నింగ్గా నెంబర్సే ఉన్నాయి. ఓకే. క్వాంటిటీ, నెంబర్. తర్వాత స్టాక్ ఐటమ్. సో హార్డ్ డిస్క్, నెంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు అక్కడ ఉంటే తెచ్చుకోండి. పర్సంటేజ్ ఎంత, 18%.
నెక్స్ట్ మానిటర్, తర్వాత ప్రాసెసర్ అతలం, ప్రాసెసర్ P4, తర్వాత కీబోర్డ్, తర్వాత ర్యామ్, ఓకే. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు ఇక్కడ గోడౌన్లోకి రావాలి. గోడౌన్స్ వస్తే మన దగ్గర ఎలాంటి గోడౌన్స్ ఉన్నాయి? ఒకటి రా మెటీరియల్ గోడౌన్ ఉంది, తర్వాత అసెంబ్లీ గోడౌన్ ఉంది. ఇలా గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్. వోచర్స్, రిసిప్ట్, క్యాపిటల్, అమౌంట్ ఎంత? 12 lakhs. నెక్స్ట్ పర్చేజ్, యూనిసాఫ్ట్, ఆ డిస్క్. చూడండి ఇలా గోడౌన్ అడుగుతుంది. మనం పర్చేజ్ చేసేప్పుడు ఏ గోడౌన్లో స్టోర్ చేసుకుంటున్నాం? రా మెటీరియల్ గోడౌన్లో. 100, 2300. వాలిటర్, 50, 3500. తర్వాత ప్రాసెసర్ అతలార్, 100, 3700. తర్వాత ప్రాసెసర్ P4, $100. తర్వాత కీబోర్డ్, తర్వాత ర్యామ్. ఇలా 5,20,000కి పర్చేజ్ చేశాం. కింద ట్యాక్స్ ఇవ్వాలి. Alt C, CGST, duties and taxes, GST, CGST. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? అదర్ వోచర్స్లోకి వెళ్ళి ఇక్కడ స్టాక్ జనరల్ చేయాలి. స్టాక్ ఇక్కడ సోర్స్, కన్జంప్షన్, డెస్టినేషన్, ప్రొడక్షన్. ఓకే, ఏ స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? ఇక్కడ ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ప్రాసెసర్ అతలం. ఇక్కడ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. రా మెటీరియల్ గోడౌన్లో 100 ఉన్నాయి. 100 నుంచి ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? 25. రేటు పర్చేజ్ చేసిన రేటు తీసుకుంటుంది. నెక్స్ట్ హార్డ్ డిస్క్, సో 50. నెక్స్ట్ మానిటర్, 50. తర్వాత కీబోర్డ్, 20. తర్వాత ర్యామ్, 74.
రా మెటీరియల్ గోడౌన్ నుంచి ఇవే ఐటమ్స్ మళ్ళీ ఇటుపక్క అసెంబ్లింగ్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సేమ్ ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ cash deposited in SBI Bank. Traveling expense. Save. Escape ఇవ్వండి. Net profit 5000. Escape. తర్వాత స్టాక్ సమ్మరీ ఆల్ట్ F అని ఇవ్వండి. చూడండి ఆల్ట్ F అని ఇస్తే ఈ విధంగా హార్డ్ డిస్క్ టోటల్గా 100, అసెంబ్లింగ్లో 50, రా మెటీరియల్ 50 ఉన్నాయి. కీబోర్డ్ 50, అసెంబ్లింగ్లో 20, రా మెటీరియల్లో 30 ఉన్నాయి. మానిటర్ 50, ప్రాసెసర్ అతలో 100, అసెంబ్లింగ్లో 25, రా మెటీరియల్ 75. ప్రాసెసర్ పీపర్ 100 రా మెటీరియల్లోనే ఉన్నాయి. రామ్ 75 అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందనేది ఇక్కడ సూచిస్తుంది. ఇలా మనం గోడౌన్ ట్రాన్స్ఫర్ అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మనం చేసేంటి ఇంకా డాష్ బోర్డ్లో చూసుకోవాలంటే రిపోర్ట్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా రిపోర్ట్స్ అన్ని చూడవచ్చు. బ్యాలెన్స్ షీట్, తర్వాత డెబిట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? గోడౌన్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలనేది క్లియర్? ఏమైనా డౌట్స్ ఉందా అండి? ఫ్యూచర్స్ చెప్పండి సార్. గాయస్ అర్థమైందా? స్టాక్ ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని అర్థమైందా? క్లియర్? ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి సార్. వన్ టైం ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫీచర్స్ అంటే గోడంలో ఎట్లా ఎంటర్ చేయాలన్నది ఫ్యూచర్స్ చూపించాను కదా, వీడియో అలర్ట్ చేశాను కదా, వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది, చూసుకోవాలి సార్. ఓకే ఓకే, ఇంకా మా రిమైనింగ్ వాళ్ళకి ఎనీ డౌట్స్? రిమైనింగ్ పర్సన్స్ క్లియర్? అర్థమైందా? యా, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం మనకి చూడండి. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, ఈ బ్యాచ్ వైజ్ నెంబర్స్ అనేది వేటికి ఎక్కువ ఉపయోగిస్తారంటే ఫెర్టిలైజర్స్, మెడిసిన్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, వీటికి ఎక్కువగా బ్యాచ్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. అంటే ప్రోడక్ట్ ఒకటే ఉంటుంది, దాంట్లో మోడల్స్ వేరు వేరు ఉంటాయి. ఇప్పుడు వివో మొబైల్ అయితే ఒకటే, దాంట్లో సిరీస్లు మారుతూ ఉంటాయి, మోడల్స్ మారుతూ ఉంటాయి. ఓపో పేరు ఒకటే మొబైల్, దాంట్లో Y53 అంటారు, Y51 అంటారు, Y57 అంటారు. ప్రోడక్ట్ అయితే ఒకటే, బ్యాచ్ నెంబర్స్ వేరు. బ్యాచ్ నెంబర్స్ వైజ్గా ఎలా పర్చేజ్ చేస్తాం, బ్యాచ్ నెంబర్స్ వైజ్గా ఎలా సేల్ చేస్తాం అనేది బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. సో మనకి ఫెర్టిలైజర్స్కి, మెడిసిన్స్కి అయితే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది. 1 ఇయరా 2 ఇయరా, దానికి ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుంది అనేది కూడా మనకి ఇక్కడ షో చేస్తుంది. ఓకే, సో అది ఎలా అనేది చూద్దాం. ఎలా పర్చేజ్ చేస్తున్నాం, ఎలా సేల్ చేస్తున్నాం బ్యాచ్ వైజ్గా అనేది ఒకసారి ఐడెంటిఫై చేద్దాం.
అదే ఫెర్టిలైజర్ షాప్స్కి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మెడిసిన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. యూనివర్సల్ హోమ్ నీడ్స్ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇక్కడ చూడండి ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్, ఇవి రెండు వేసి పెట్టాలి. ఇంకా జిఎస్టీ నెంబర్ కామన్, ఇక్కడ మీకు జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో అది అక్కడ ఇచ్చుకోండి. నేను జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ సేవ్. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా. రెసిప్ట్, కంట్రోల్ సి కాపీ, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ 5 lakhs. నెక్స్ట్ పర్చేజ్, ఆల్ట్ సి. పర్సన్ ఇక్కడ అర్జున్ ట్రేడర్స్. సండ్రీ క్రియేటర్స్ 37 ఇస్తాను, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ పర్చేజ్ అకౌంట్స్, ఆల్ట్ సి. బ్లూటూత్, ఆల్ట్ సి. అన్ని నెంబర్సే కదా, ఇన్వాయిస్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మీరు F11లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆ ఫీచర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ BOM ఉంది కదా, అది తీసేద్దాం. ఎస్ ఇవ్వండి. ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్. యూజ్ ఎక్స్పైరీ డేట్ ఎస్. చూడండి, ఎప్పుడైతే మనము ఆడ ఎక్స్పైరీ డేట్ ఆప్షన్ వేసి పెడతారో ఆటోమేటిక్గా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అడుగుతుంది. ఇక్కడ మీరు బ్యాచ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి 852312 50 250. ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఫైనాన్స్ ఇయర్ ఇచ్చాను, ఎక్స్పైరీ డేటు 30/3 ఇస్తాం. చూడండి బ్లూటూత్ ఒకటే, దాంట్లో మనం 10 బ్యాచ్ నెంబర్లు అయినా క్రియేట్ చేయొచ్చు. చూసారా, ఇలా ఒకే బ్లూటూత్ మీద బ్యాచ్ నెంబర్స్ వైజ్గా పర్చేజ్ చేస్తాం. సోనీ క్లాసిక్, %18. బ్యాచ్ నెంబర్ ఇక్కడ 654124. 100 400. నెక్స్ట్ క్రాంప్టన్, సో 12%. 985445.
సో నెక్స్ట్ ఏమైంది మనకి ఇప్పుడు పర్చేజ్ చేసాం కదా అవే బ్యాచ్ నెంబర్స్ని సేల్ చేస్తాం కాన్ ట్రేడర్స్ క్రాంప్టన్ చూసారా అదే బ్యాచ్ నెంబర్ షో చేస్తుంది 80 క్వాంటిటీ ఉన్నాయి మనం ఎన్ని సేల్ చేస్తున్నాం 50 400 నెక్స్ట్ విశాఖ సోనీ క్లాసిక్ చూడండి ఇప్పుడు 3 ఉన్నాయి పైన మనం 3 పర్చేజ్ చేసాం కదా సో మనది ఏ బ్యాచ్ నెంబర్ అయితే ఉందో అదే తీసుకోవాలి 852 received from debtors receipt next payment to creditors payment next computer payment తర్వాత గోడౌన్ రెంట్ ఎస్కేప్ ఇవ్వండి ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టిఎఫ్ ఫండ్ నెట్ ప్రాఫిట్ మనకి $11,250 సో 11,250 ఎస్కేప్ తర్వాత డాష్ బోర్డ్ చూడండి రిపోర్ట్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ క్యాష్ తర్వాత క్లోజింగ్ స్టాక్ సమ్మరీ కాన్ఫిగర్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్డ్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ మనం చేసింటని డే బుక్లో ఉంటాయి మీకు ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఇక్కడ డే బుక్లో తీసుకోవచ్చు తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఇన్వెంటరీ బుక్స్ బ్యాచ్ బ్లూటూత్ 8523 చూడండి స్టాక్ ఐటమ్ బ్యాచ్ నేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్వర్డ్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ చూడండి ఈ బ్యాచ్ నెంబర్ మీద పర్చేజ్ చేసాం కానీ సేల్ చేయలేదు కాబట్టి
అవుట్వర్డ్స్ ఏం చూపించలేదు. మళ్ళీ బ్యాచ్ బ్యాక్ వెళ్ళి క్రాంప్టన్ స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇలా ఈ విధంగా మనం బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అనేది చేయాలి. అంటే ఇవి ఎక్కువగా మెడిసిన్స్కి, ఫెర్టిలైజర్స్కి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి. ఓకేమా? క్లియర్? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో అవి రెండు చేసేయండి. టుమారో పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్ అండి.